వెల్కమ్ టు సిఏ క్లాసెస్ తెలుగు. ఇప్పటి వరకు మనం కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బిజినెస్ లాలో ఏం నేర్చుకుంటాం అనేది చూద్దాం. లా ఈజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ యాక్ట్స్. ఓకే, లా ఈజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ యాక్ట్స్. యాక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. యాక్ట్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ చాప్టర్స్. యాక్ట్ అనేది చాప్టర్స్ లాగా డివైడ్ చేయబడి ఉంటుందన్నమాట. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 11 చాప్టర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఏ చాప్టర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెక్షన్స్, సబ్సెక్షన్స్, క్లాజెస్ అండ్ సబ్ క్లాజెస్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 266 సెక్షన్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. లాలో ఏ యాక్ట్ చదువుతున్నాం, యాక్ట్లో ఏ చాప్టర్ చదువుతున్నాం, చాప్టర్లో ఏ సెక్షన్స్ చదువుతున్నాం, సెక్షన్లో ఉన్న సబ్సెక్షన్స్, క్లాజెస్ అండ్ సబ్ క్లాజెస్ చూడాలి. ఇది చదివే ఆర్డర్ అనమాట. ఓకే, ఏ యాక్ట్ అయినా చదివే ముందు వాట్ అంటే వాట్ ఈస్ దిస్ యాక్ట్ ఆల్ అబౌట్, ఈ యాక్ట్ దేని గురించి. వై అంటే వై వీ హ్యావ్ టు లెర్న్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ని మనం ఎందుకు నేర్చుకోవాలి. వెన్ అంటే వెన్ దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ఈ యాక్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది. వేర్ అంటే వేర్ దిస్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్, ఈ యాక్ట్ అనేది ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది. హౌ అంటే హౌ టు అప్లై దిస్ యాక్ట్, ఈ యాక్ట్ని ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, నౌ దెర్ ఆర్ 266 సెక్షన్స్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా. సెక్షన్ 1 to 76 deals with general principles. Section 76 to 123 are the sections related to sale of goods. Section 124 to 238 explains about special kind of contracts, and section 239 to 266 are the sections deal with partnership. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోనే సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ పార్ట్నర్షిప్ సెక్షన్స్ కూడా ఇంక్లూడెడా అని. ఓకే, ఒకప్పుడు సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ పార్ట్నర్షిప్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, but lawmakers felt that there is a need for separate acts for sale of goods and partnership. So sections related to sale of goods and partnership were repealed, and Sale of Goods Act 1930 and Partnership Act 1932 came into force. Repealed ante enti sir? Repealed means cancelled or revoked. Okay, ఈ 3 యాక్ట్స్ కాకుండా ఫౌండేషన్ లెవెల్లో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008 అండ్ కంపెనీస్ యాక్ట్ 2013ని కూడా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్కి డెఫినేషన్స్ చూద్దాం. ప్రపోజల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫర్. ఓకే, ఆఫర్ అన్న ప్రపోజల్ అన్న సేమ్. Proposal is defined under section 2 subsection A of Indian Contract Act. Proposal is defined under section 2 subsection A of Indian Contract Act. Okay, proposal ante enti? When one person signifies to another his willingness to do or to abstain from doing anything with a view to obtain the assent of that other to such act or abstinence, he said to make a proposal. Okay, when one person signifies to another his willingness to do or abstain from doing anything with a view to obtaining the assent of that other to such act or abstinence, he said to make a proposal. When one person signifies to another his willingness అంటే ఏంటి? వన్ పర్సన్ సిగ్నిఫైయింగ్, షోయింగ్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్. అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ అంటే ఏంటి? టు నాట్ టు డూ. ఓకే, వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ టు నాట్ టు డూ ఎనీథింగ్ with a view to obtain the assent of that other to such act or abstinence, he is said to make a proposal. With a view to obtaining the assent ante assent means acceptance. Okay, with a view to obtain the acceptance of that other to such act or abstinence. Act ante enti? To do something annam kada, adi act. Abstinence ante to not to do something annam kada, adi abstinence. Okay, next is acceptance. Acceptance is defined under section 2 subsection B.
A proposal is said to be accepted when the person to whom the proposal is made signifies his assent to the proposal to do or not to do something. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Here O and A are two parties to the contract. Okay, now see the definition of proposal. When one person signifies to another, when O signifies to A his willingness to do or abstain from doing something, means O saying to A, I will do this for you, that is to do something. O saying to A, I will not do something, that is abstain from doing something. To do or abstain from doing something with a view to obtaining the assent of that other. What is the view means intention. What is the intention of O? Why O is making a proposal? To get the acceptance of A. With a view to obtaining the assent means acceptance. With a view to obtaining the assent of that other. That other means A. With a view to obtaining the assent of A to such act. To do something is an act. To not to do something is abstinence. Then he said to make a proposal. O is making a proposal to A to do something or to not to do something with a view to obtain the acceptance of A. This is what a proposal is. Now coming to acceptance. A proposal is said to be accepted. A proposal is said to be accepted when the person to whom the proposal is made, the proposal is made to A, signifies his assent to the proposal. If say A signifies his acceptance to O to do or not to do something, O said that I'll do this for you, A accepted, that is called acceptance. O said that I will not do this for you, A accepted, that is also called acceptance. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సిఏ క్లాసెస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.